హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ చార్మి ఈ రోజు ఉదయం మనం ఫస్ట్ న్యూస్లో చూసింది ఏంటి అంటే బంగారం ధరల గురించి 70,000 71,000 దాటింది అని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటున్నారు. అసలు నిజంగా జరిగిందా? అసలు నిజంగా బంగారం రేటు వాళ్ళు అంతగానం ఉందా? చాలా మంది ₹1,00,000 అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మనమైతే ప్రస్తుతం మానింపల్లి జ్యువెలర్స్ పంజగుట్ట బ్రాంచ్లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు, సార్తోని మాట్లాడదాం. రవికాంత్ సార్ ఉన్నారు. రవికాంత్ సార్ మనకు ఆల్రెడీ ముందు కూడా చెప్పారు, ఇప్పటికి ఎన్నో ఇంకెక్కువ రేట్ అవుతుందని కూడా. మరి సార్ మాటల్లో విందాం. సార్ నమస్తే సార్. హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు గోల్డ్ రేట్ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే 24 క్యారెట్ మేడం గారు అన్నట్టుగా రికార్డ్ స్థాయిలో ఈ రోజు నమోదు చేసుకోవడం జరిగిందండి. దాదాపు ఈ రోజు ధర 71,700 రూపాయలు మనకు స్క్రీన్ చూస్తున్నామండి. అదేవిధంగా 22 క్యారెట్ చూసుకున్నట్టయితే 64,130 రూపాయలు 22 క్యారెట్ల బంగారం ధర నమోదు చేసుకుందండి. అంటే ఇది మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది. నేను గత 6 మంత్స్ నుంచి కూడా మేము చెప్పాము. ఎందుకంటే ఆల్రెడీ 70,000 క్రాస్ అవుతుంది, 72,000 టచ్ అవుతుందని మనం 6 మంత్స్ నుంచి ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకు. కాబట్టి అదే ప్రకారంగా ఈ రోజు మనం ఆ రేట్ను మనం చూస్తున్నాము. దీనికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయండి. సార్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల వరకు పెళ్ళిళ్ళు లేవు అన్నారు, కానీ ఇంకొక 2-3 మంత్స్ దాటితే మొత్తం పెళ్ళిళ్ళ సీజనే. ఇప్పుడే 70 దాటింది అంటే ఒక 3 నెలల తర్వాత చూసుకుంటే మనం ఒక 75 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ, మీరు అన్నట్టుగా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అనేది వాస్తవం అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మ్యారేజెస్ చాలా తక్కువగా ఉండే. ఇప్పుడు మనకు ఏప్రిల్లో చాలా మ్యారేజెస్ ఉన్నాయి. కాకపోతే ఈ ఏప్రిల్లో మనకు సడన్గా ఈ ధర పెరగడం వల్ల కొద్ది కస్టమర్స్కి అయితే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. గత మనం 1 మంత్ నుంచి కంపేర్ చేసినట్టయితే మార్చ్ 1 నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దాదాపు 6-7 వేల రూపాయలు బంగారం పెరగడం జరిగిందండి. దాని మీద ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ కస్టమర్ వాకింగ్స్లో మాకైతే కనపడుతుంది. అంటే సడన్గా పెరిగింది కదా, ఒకవేళ తగ్గుతుందేమో అన్న ఒక ఆలోచనతో కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. లేదు తప్పదు, మ్యారేజ్ దగ్గరగా వచ్చేసింది, కంపల్సరీ కొనాలనుకునే వాళ్ళు కంపల్సరీ వస్తున్నారు. ఎందుకంటే బంగారం అనేది ఎప్పుడు కూడా చూసుకుంటే లాంగ్ టైంలో ఎప్పటికీ పెరగవలసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యారేజ్లో అయితే కంపల్సరీ ఒక సాంప్రదాయ ప్రకంగా మనకు ట్రెడిషనల్గా వస్తుంది కాబట్టి కంపల్సరీ పర్చేస్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనకు కొనే విధానంలో కొద్ది తేడా వచ్చిందండి. దాదాపు ఎగ్జాంపుల్ చిన్న లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 10 తులాలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు 9 తులాలకి వాళ్ళు వాళ్ళ బడ్జెట్ని సెట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ధర పెరగడం వల్ల వాళ్ళకు 10 తులాలు కొనవలసిన వచ్చే బంగారం ఇప్పుడు 9 తులాల వాళ్ళ బడ్జెట్లో వస్తుంది. కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి అనుకూలంగా మానేపల్లి జ్యువెలర్స్ లైట్ వెయిట్ జ్యువెలరీ ఎక్కువగా మీకు కస్టమర్స్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. అందరు చాలా వెరైటీస్ ఉన్నాయి. మైక్రోమేక్నా నక్షి అనివ్వండి, సీజర్ పచ్చి వర్క్లో అండి, పోల్కీలో కానివ్వండి, అన్కట్ డైమండ్స్లో కానివ్వండి, లాట్ ఆఫ్ కలెక్షన్స్ కస్టమర్స్ గురించి లైట్ వెయిట్ జ్యువెలర్స్ మేము రెడీ చేసి పెట్టామండి. సార్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము అంటే మీరు లాస్ట్ ఒక 6 మంత్స్ టు 7 మంత్స్ బిఫోర్ చేసినప్పుడు ఐ గెస్ 64,000 67,000 24 క్యారెట్ ఉండింది. కానీ ఒక 6 మంత్స్ గ్యాప్లోని ఇంత పెరగడం వల్ల సంవత్సరం ఎండ్ లోపు ₹1,00,000 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నారు జనాలు. మరి దాని గురించి ఏమంటారు? సడన్గా అంత ₹1,00,000 అయితే కాదండి. ఎందుకంటే ₹1,00,000 రావడం అనేది ఇప్పటికే ఒక రకంగా తాత్కాలికంగా మార్కెట్ స్తంభించిందని చెప్పవచ్చు. ₹1,00,000 అనేది ఒక ఊహాగాన, ఒక రూమర్‌గా వినడం జరుగుతుంది. బహుశా అంత ఎఫెక్ట్ అయితే డెఫినెట్‌లీ ఉండదు. ఇంకా 1000, ₹2,000 పెరగొచ్చు. అంటే మనం దాదాపు 72-75 వరకు మాక్సిమం చూడవచ్చు. కాకపోతే లాంగ్ టైమ్‌లో డెఫినెట్‌లీ ఇంకొక 6 నెలలు లేదా ఇంకో 1 ఇయర్ లోపు మాత్రం మనం 80 చూసే ఛాన్సెస్ ఉన్నాయి. 75-80 మధ్యలో, 80,000 మధ్యలో మనం చూడవచ్చండి గోల్డ్ ప్రైసెస్ అని. మీరు అన్నట్టు ముందు చూసుకుంటే ఒక 1 ఇయర్ బ్యాక్, 1.5 ఇయర్ బ్యాక్ మనం చూసుకుంటే అంటే ఒక 10 తులాలు కొనాలనుకున్నా, 20 తులాలు కొనాలనుకున్నా కూడా ఓకే, కొంచెం ఏదైనా ఒకటి తాకట్టు పెట్టో లేకుంటే ఏదో ఒకటి తీసుకురావచ్చు అన్న ఆశతో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే. కానీ మరి ఇప్పుడు ఈ ధరలు పెరగడం వల్ల చాలా మంది ఏంటంటే తగ్గుతుందేమో అన్న ఆశతో ఉన్నారు. మరి ఎప్పుడైనా ఒక 1 మంత్లో వాళ్ళు తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా సార్? అంటే ఇప్పుడు సడన్గా పెరగడం వల్ల కొద్ది కరెక్షన్ ప్రైస్ అనేది అయితే డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మనం ఇంచుమించుగా ఈ రోజు మనం చూసుకున్నైతే 72,000కు టచ్ అయ్యాం. అంటే 71,700 వరకు మనం రీచ్ అయ్యాము. ఒక చిన్ని కరెక్షన్స్ అనేది, లిటిల్ కరెక్షన్ అనేది డెఫినెట్లీ వస్తుంది. ఎప్పుడు మనం బంగారాన్ని చూసుకున్నట్టయితే గత 15 ఇయర్స్ నుంచి చూసినట్టయితే సడన్గా ఒకసారి 4-5 వేల రూపాయలు పెరగడము, మళ్ళీ తర్వాత కొద్ది గ్యాప్ ఇచ్చేది, మళ్ళీ తర్వాత ఒక ₹2,000 ₹1,000 కరెక్షన్ రావడం అనేది జరుగుతుంది. ఆ కరెక్షన్ ప్రైస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ కానీ, పర్చేసర్స్ కానీ డెఫినెట్లీ కొనొచ్చండి. ఇప్పుడు కంపల్సరీ ఏదైతే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నాలో ఇప్పుడు మనం పర్చేస్ చేయడం
కంపల్సరీ కొనవలసింది. డెఫినెట్లీ కరెక్షన్ అనేది వస్తుంది. మేజర్గా రాకపోవచ్చు, 1000-2000 రూపీస్లో రావచ్చు అంతే. సార్ ఫైనల్గా అంటే మనం ఇప్పుడు చూసుకుంటే ఇది మంచి టైం అంటారా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడానికి? మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఒక సంవత్సరంలో పెళ్లి పెట్టుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఇప్పుడే ఏదన్నా స్కీమ్లు కానీ లేకపోతే ఏదో ఒక విధంగా గోల్డ్ తీసుకోవడం బెనిఫిషియల్ అవుతుంది అనుకుంటున్నారు? 100% అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా బంగారం కొనేటప్పుడు ఈ బంగారం ధర ఎప్పుడు కూడా ఎక్కువనే అనిపిస్తది. మనం దాదాపుగా 35,000 గత 15 ఏళ్ల కింద మనం వెళ్ళినట్టయితే 20,000, 15,000 ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం కంపేర్ చేసుకుంటే ప్రీవియస్‌తో కంపేర్ చేసుకుంటే బంగారం ధర ఎక్కువగా ఉంది. అది తగ్గుతదన్న ఆలోచనలో ఉండే. కానీ డెఫినెట్‌లీ ఎప్పటికి బంగారం అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా కొనేటప్పుడు బంగారం ధర ఎక్కువగా అనిపిస్తది. బట్ అది కొన్న తర్వాత ఒక 6 నెలలకు, 1 ఇయర్‌కి మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు కొన్నది మంచిగా అయింది. మనం అప్పుడు తీసుకోవడం బాగా అయిందని అనుకుంటారు. ఇప్పుడు మీరు ప్రీవియస్ కస్టమర్ దాదాపు ఒక 1-2 ఇయర్స్ వాళ్ళని అడిగితే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. మేము అప్పుడు తీసుకుని చాలా నయమైందండి. అప్పుడు ½ కేజీ తీసుకున్నాం, 1 కేజీ తీసుకున్నాం. బహుశా ఇప్పుడు కొనుంటే అంత రాకపోవచ్చేమో. ఒక 100-200 ఇయర్స్ మాకు తగ్గేదేమో అని వాళ్ళది ఫీడ్‌బ్యాక్ అయితే డెఫినెట్లీ ఉంటుందండి. కంపల్సరీ ఎప్పుడైనా బంగారం అనేది కొనాల్సిందే. అది ఎప్పటికీ ఇంకా ఫ్యూచర్‌లో ఖచ్చితంగా పెరగాల్సిందే. ₹1,00,000 ఇందాక మీరు అన్నట్టుగా బహుశా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో మనం డెఫినెట్లీ చూస్తామండి. దాదాపుగా దానికి నా అంచనా ప్రకారం అయితే ఒక 2-3 ఇయర్స్ పట్టొచ్చు 1,00,000 రావడానికి. కానీ డెఫినెట్లీ 1,00,000 కూడా చూడొచ్చు. దాంట్లో ఆశ్చర్యం లేదు. అదేవిధంగా బంగారంతో పాటు వెండి కూడా దాంతో పాటు పరుగులు తీస్తుందండి. ఇప్పుడు దాదాపు మనం చూసుకున్నట్టయితే దాదాపు అది కూడా 1 మంత్‌లో 5,000 పైన పెరగడం జరిగిందండి. ఇప్పుడు ₹80,000 మనకు కేజీ సిల్వర్ ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, అంటే రవికాంత్ సార్ చెప్తున్నట్టు ₹1,00,000 అయ్యే అవకాశం అయితే ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత అయితే చూడవచ్చు. ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నారు. కానీ మనం చూసుకున్నట్టయితే 72,000 వరకు 24 క్యారెట్ గోల్డ్ అయితే వెళ్ళింది. అంటే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి బెనిఫిషియల్ అవుతుంది ఖచ్చితంగా. మరి చూసారు కదా, ఇది వాళ్ళకి గోల్డ్ రేట్స్కి సంబంధించిన ఫుల్ వీడియో. కెమెరా పర్సన్ నరేంద్రతో రిపోర్టర్ చార్మి, క్యూబ్ టీవీ, హైదరాబాద్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.